నమస్కారం. మీకు ఆధ్యాత్మిక ప్రయాణాలంటే ఇష్టమా? అయితే ఈరోజు మనం మహాశివుని పవిత్ర క్షేత్రం శ్రీశైలం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది హిందూ మతంలో అత్యంత పవిత్రమైన స్థలాలలో ఒకటి. శివభక్తులకు ప్రత్యేకంగా జ్యోతిర్లింగాలను దర్శించాలనుకునే వారికి శ్రీశైలం తప్పనిసరిగా దర్శించాల్సిన ప్రదేశం. ఇప్పుడు మనం ఆలయ చరిత్ర గురించి చూద్దాం. శ్రీశైలం ఆలయం చాలా అందమైనటువంటి నల్లమల అటవీ ప్రాంతం మధ్యలో కృష్ణానది ఒడ్డున ఉంది. ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా, అలాగే అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్వామి శ్రీ మల్లికార్జున స్వామిగాను, అలాగే అమ్మవారు భ్రమరాంబికగాను భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఆలయం గురించి పురాణాలలో ఏం చెప్పబడింది అనేది చూద్దాం. ఇక్కడ శివలింగం స్వయంభుగా వెలసింది అని చెబుతారు. అంటే స్వతహాగా ఉద్భవించినటువంటి శివలింగం అని. పురాణాల ప్రకారం శివుడు తన కుమారులైన కార్తికేయుడికి, అలానే గణేశునికి మధ్య జరిగినటువంటి వివాదాన్ని పరిష్కరించేందుకు శ్రీశైలానికి వచ్చాడు. అప్పటి నుంచి ఆయన ఇక్కడే స్థిరపడ్డారు అని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు గనక చూసినట్లయితే శ్రీశైలం జ్యోతిర్లింగాలలో ఒకటి, అలాగే శక్తిపీఠాలలో కూడా ఒకటి. ఇలా జ్యోతిర్లింగం, శక్తిపీఠం రెండూ కలిసి ఉన్నటువంటి అరుదైన స్థలం ఈ శ్రీశైలం. పాతాళ గంగ, శిఖర దర్శనం, అక్కమహాదేవి గుహలు, సకలేశ్వరాలయం, ఇలా శ్రీశైలం చుట్టుపక్కల ఉన్నటువంటి దర్శనీయ స్థలాలు. అలాగే శివరాత్రి రోజు, కార్తీక మాసం, విజయదశమి ఇలాంటి పర్వదినాలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. నల్లమల అటవీ ప్రాంతం వల్ల ప్రకృతి ప్రేమికులకు కూడా ఇది చాలా ఉత్తమమైనటువంటి ప్రయాణ స్థలంగా ఉంటుంది. శ్రీశైలానికి ఎలా చేరుకోవాలి అంటే, రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలి అనుకునే వారికి హైదరాబాద్ నుంచి ప్రధాన నగరాల నుంచి బస్సులు ఉన్నాయి. ప్రైవేట్ వాహనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలానే రైలు మార్గంలో వెళ్ళాలి అనుకునే వారికి నేరుగా శ్రీశైలానికి రైలు మార్గం లేదు. మార్కాపురం దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. ఇక విమాన మార్గంలో వెళ్ళాలి అనుకుంటే సమీపంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు చూసుకోవాలి. హైదరాబాద్లో శంషాబాద్, అలానే విజయవాడలో గన్నవరం, ఈ ప్రాంతాలలో ఫ్లైట్ దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గాలలో శ్రీశైలం చేరుకునే అవకాశం ఉంది. ఇంతటి పవిత్రమైన ప్రదేశాన్ని మీరింకా చూడలేదా? అయితే వెంటనే శ్రీశైలం దర్శించండి. భక్తిభావంతో ఆధ్యాత్మిక అనుభూతిని ఖచ్చితంగా పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.